హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అజయ్ దేవ్గన్, జ్యోతిక అండ్ మాధవన్ యాక్ట్ చేసి హిందీలో వచ్చిన శైతాన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ జనర్ వచ్చేసి ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. ఒక మంచి డీసెంట్ మూవీ. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ అజయ్ దేవ్గన్ అండ్ జ్యోతిక వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు. సో టీనేజ్లో ఉండే ఒక అమ్మాయి అండ్ ఒక చిన్న పిల్లగాడు, ఒక 6 to 7 years అయితే ఒక అబ్బాయి అయితే ఉంటాడు. సో వాళ్ళ ఫ్యామిలీలో ఒక వీకెండ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి వాళ్ళైతే వాళ్ళ ఫామ్ హౌస్కి అయితే వస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు మాధవన్ ఎంట్రీ ఉంటుంది. సో మాధవన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడనమాట. సో మాధవన్ ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చా అని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు, జస్ట్ ఒక 15 minutes కోసం. బట్ అప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే కనుక మాధవన్ అమ్మాయి ఉంటుంది కదా, అజయ్ దేవ్గన్ అండ్ జ్యోతిక కూతురు. సో వాళ్ళ కూతురుని అయితే మాధవన్ అయితే హిప్నటైజ్ అయితే చేస్తాడు. అండ్ మాధవన్ క్యారెక్టర్ ఒక మిస్టరీ ఉంటుంది అనమాట. సో అసలు మాధవన్ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు మాధవన్ ఎందుకు అజయ్ దేవ్గన్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు, అండ్ అజయ్ దేవ్గన్ ఫైనల్లీ వాళ్ళ ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కాస్టింగ్ అండ్ కాంబినేషన్, ఈ కాంబినేషన్ కొంచెం ఫ్రెష్గా ఉంది. అజయ్ దేవ్గన్ అండ్ మాధవన్ అండ్ జ్యోతిక ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తను మళ్ళీ బాలీవుడ్ మూవీలో అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ కాంబినేషన్ అయితే కొంచెం కొత్తగా ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, అజయ్ దేవ్గన్ కానీ జ్యోతిక కానీ అండ్ మాధవన్ కానీ అండ్ ఆ చిన్నపిల్లి ఉంటుంది అజయ్ దేవ్గన్ కూతురుగా ప్లే చేసిన అమ్మాయి. సో ఆ అమ్మాయి కూడా చాలా బాగా అయితే పర్ఫామ్ చేసింది. వన్స్ ఆ అమ్మాయి హిప్నటైజ్ అయిపోయిన తర్వాత మాధవన్ చెప్పినట్టయితే చేస్తుంది. సో ఆ సీన్స్ కూడా అయితే నిజంగా ఆ సీన్స్లో తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ స్పెషల్ మెన్షన్ టు ఆర్ మాధవన్ ఆఫ్టర్ విక్రమ్ వేద కానీ అండ్ బ్రీత్ అనే ఒక వెబ్ సిరీస్ కానీ అండ్ రీసెంట్ టైంలో మాధవన్ చేశాడు గురు సినిమా ఒరిజినల్ వర్షన్ ఇరిది సుట్రు కానీ అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే మాధవన్ రీసెంట్ టైంలో అండ్ తనకు బయోపిక్ అయితే చేశాడు నంబి నారాయణ బయోపిక్. సో ఆ విధంగా తన సక్సెస్ స్ట్రీక్ అయితే ఈ మూవీతో అయితే కంటిన్యూ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్ తన బెస్ట్ ర్యాంక్ అయితే ట్రై చేస్తాడు. అండ్ తన వాయిస్ని కూడా కొంచెం టోన్ డౌన్ చేయడం జరిగింది. సో కొంచెం ఆ విలన్ లాగా కనిపించాలని చెప్పి. అండ్ తనకైతే ఈ మూవీ ఒక మైల్ స్టోన్ మూవీ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ కొన్ని సీన్స్ మనకైతే థ్రిల్ కూడా అయితే అనిపిస్తాయి, ఎస్పెషల్లీ మాధవన్ అండ్ అమ్మాయి మధ్య వచ్చే సీన్స్. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లే మనకి ఎక్స్ట్రాడినరీ బాగుంది అని చెప్పడం కంటే మనకి మ్యాక్సిమం ఎక్కడ బోర్ అయితే కొట్టదు. అండ్ మెజారిటీ ఆఫ్ ద మూవీ మనం చూసినప్పుడు మనకైతే ఓకే బాగానే ఉంది, ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ చూసినట్టు మనకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ క్లైమాక్స్లో మనకి కొంచెం దృశ్యం మూవీ గుర్తొస్తుంది. దృశ్యం మూవీ బాలీవుడ్లో మనం చూసుకుంటే కనుక అజయ్ దేవ్గన్ రీమేక్ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్ కొంచెం ఆ క్లైమాక్స్ పోర్షన్స్ అంతా వాళ్ళ ఫ్యామిలీని కాపాడడం అదంతా చూస్తే మనకి కొంచెం ఈ మూవీలో తన క్యారెక్టర్ అండ్ దృశ్యం మూవీలో తన క్యారెక్టర్ కొంచెం సిమిలర్ అయితే అనిపిస్తుండే, వాళ్ళు తన ఫ్యామిలీని కాపాడుకోవాలని చెప్పి. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది స్టార్టింగ్ 15 minutes కొంచెం టైం వేస్ట్ చేసినట్టు అనిపించే మూవీ అంతా కొంచెం స్లోగా ఆ ఫ్యామిలీ రావడము అండ్ మాధవన్ చూపించడం. వన్స్ మాధవన్ వాళ్ళ ఇంట్లో ఎంట్రీ వచ్చిన తర్వాత మూవీ అయితే పికప్ అవుతుంది. బట్ వన్స్ మాధవన్ వచ్చేంత వరకు అయితే మూవీ అయితే మనకి కొంచెం స్లోగా అరే బాబు మెయిన్ స్టోరీకి వెళ్ళు అన్నట్టు మనకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్వాలేదు, డీసెంట్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.